నమస్తే, మీ పేరు? నా పేరు ఎం శ్యాంబాబు సార్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎర్రగొండపాలెం సార్, మార్కాపూర్ డిస్టిక్. ప్రజెంట్ అంతకుముందు ఉమ్మడి ప్రకాశం డిస్టిక్. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారండి? సార్ టీజీటీ సైన్స్ సార్, ట్రైబల్ వెల్ఫేర్, ఎర్రగొండపాలెం. రైట్. అంటే 2025 డిఎస్సిలోనే మీరు ఉత్తీర్ణత శాతం సాధించి టీచర్గా పోస్టింగ్ వచ్చిందండి మీకు? అవును సార్. సార్, మరి కొన్ని రోజులుగా చూస్తే ఏపీ డిఎస్సి 2025లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, ఈ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి వైసీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్త నిరసనలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఒక టీచర్గా దీని అంతటిని ఎంతవరకు సమర్థిస్తారు? అదంతా కూడా పూర్తి అవాస్తవం సార్. ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి రుజువులు తీసుకొచ్చి త్రూ ద కోర్టు వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు సార్. కానీ అలా చేయకుండా వాళ్ళకి నచ్చినట్లుగా రోడ్ల మీదకి వచ్చి అక్కడ నష్టపోయిన అభ్యర్థి ఎవరు రావట్లేదు సార్. నష్టపోయిన అభ్యర్థి రాకుండా ఎవరో రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ వెనకాల అనుచరులు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి దాన్ని ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ సార్ అక్కడ ఎవరు కూడా నష్టపోయిన అభ్యర్థి ఎవరు లేరు సార్. కష్టపడి సంపాదించాం సార్. ఒక రోజుతో వచ్చింది కాదు సార్. నిద్రాహారాలు మాని కష్టపడి చదివితేనే మేము జాబ్ సంపాదించాం సార్. మా ఆత్మగౌరవాన్ని శంకిస్తున్నారు సార్. చాలా బాధగా ఉంది సార్ ఈ విషయంలో. సార్, మీరేమో అంతా కూడా రాజకీయ నాయకులే ఆ దీక్షల్లో కూర్చున్నారు, నిరసనలో కూర్చున్నారని చెప్తున్నారు. ఒకవైపు వాళ్ళేమో జెన్జీ కానీ ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే అన్యాయం జరిగిందని భావించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూర్చుని ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. జెన్జీ అనేది సార్ ఒకటి సార్, ఎక్కడో కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా జెన్జీ ఉద్యమము మనకి మొదలైంది. దాన్ని అనుకూలంగా వీళ్ళు మేమేదో చేస్తున్నాము అంటే జెన్జీ ఉద్యమం కూడా మేమే స్టార్ట్ చేశాము, జెన్జీ ఉద్యమంలో మేమే పార్టిసిపేట్ చేశాము, మేమే దానికి మూల కారణం అనేది ఒకటి చేశారు సార్. అంటే జెన్జీ అనేది వాళ్ళు ఏది వస్తే అది మాకు అనుకూలంగా మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు సార్. అదిను రీసెంట్గా సార్ మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్లో కూడా చాలా శంకుస్థాపన చేసి దానికి సంబంధించినటువంటి పూర్తిగా చేసి మనకి చేశారు సార్. అవన్నీ కూడా ఒకదానం మీద ఒకటి రాజకీయంగా ఏం చేయలేక సంవత్సరం అయింది సార్. డిఎస్సి ఇచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడే ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? అక్కడ నీట్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పరిస్థితుల్లో నేను ఇట్లా పరిస్థితి ఇబ్బందిగా ఉంది, నేను చేసేస్తాను అని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. సొంతగా ఆయన చేసేశారు. దానివల్ల ఎవరు నష్టపోవద్దు. అందరూ డిఎస్సి మీద రాజకీయం నడుస్తుంది, రాజకీయం తప్పితే ఏం లేదు సార్. లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి సార్? ఒక క్వశ్చన్ వాళ్ళు ప్రతిసారి కూడా లోకేష్ గారు రాజీనామా చేయాలంటారు. ఎందుకు చేయాలి సార్? 150 రోజుల్లో పారదర్శకంగా డిఎస్సి నిర్వహించినందుకు చేయాలన్నా? వాళ్ళు ఇవ్వనటువంటి డిఎస్సిని 5 సంవత్సరాల పాటు డిఎస్సి అనే మాట ఎత్తకుండా చివరిలో ఎలక్షన్ మూమెంట్లో డిఎస్సికి 6,000 పోస్టులు 6,500 పోస్టులు ఇచ్చి మేము డిఎస్సి ఇచ్చేసాము అయిపోయింది అన్నారు. కానీ మెగా డిఎస్సి అని మొదటి సంతకం చేసి మనకి దానికి అనుగుణంగా 150 రోజుల్లో పూర్తి చేశారు సార్. ఎంతో సానుకూలంగా ప్రతిదీ కూడా హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అనేది అమలు చేసి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వల్ల వెనకబడిన కులాలు కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా, అదేవిధంగా హియరింగ్ ఇంపైర్మెంటు, విజువల్ ఇంపైర్మెంటు, పిహెచ్సి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ లోకేష్ గారు చాలా మెచ్చుకోవాలి సార్. అదేవిధంగా నాట్ ఓన్లీ డిఎస్సి సార్, ప్రస్తుతము స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి మార్పులు ఒకసారి గమనించాలి సార్. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా కానీ ప్రైవేట్ బడుల్లో యాడ్స్ చూస్తాం సార్, ప్రభుత్వ బడుల్లో యాడ్స్ ఎప్పుడు చూడలేదు. ప్రైవేట్ స్కూల్లో చైతన్య నెంబర్ 1, నారాయణ నెంబర్ 1 ఇలా మనకు చెప్తూ ఉంటారు. కానీ మొదటిసారిగా డిఎస్సి వాళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు నుంచి కూడా గవర్నమెంట్ బడుల్లో పాఠాలు బాగానే జరుగుతున్నాయి. కానీ ఇంకా మెరుగ్గా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా దాన్ని తీర్చిదిద్దారు సార్. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మనకి మొదలుపెట్టేసి ప్రతిదీ కూడా పిల్లవాళ్ళకి వచ్చేటువంటి ప్రతి మార్కు కూడా పేరెంట్స్కి అందుబాటులో ఉండేలాగా లీప్ యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసి నాట్ ఓన్లీ టీచర్స్, పేరెంట్స్ కూడా, స్టూడెంట్స్ కూడా లాగిన్ అవ్వాలి, పేరెంట్స్గా తెలియాలి, పేరెంట్స్ వాళ్ళ మార్క్స్ తెలుసుకోవాలి అని ప్రతిదీ కూడా ఒక ఉద్యమంలా ఒక వ్యవస్థని రీసెంట్గానే ఉపాధ్యాయులందరినీ కూడా సింగపూర్ పంపించారు సార్. ఎందుకు సార్ సింగపూర్ పంపించాల్సినంత అవసరం ఏముంది? ప్రభుత్వ డబ్బులతోటి ఖజానాతోటి ఎందుకు పంపించారు? మన విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి చేయాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్. అంటే మీరు టీచర్గా జాయిన్ అయిన తర్వాత దాదాపు 10 నెలలకు అవస్థ ఉంది. ఈ 10 నెలల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? విద్యా ప్రమాణాలు పెరిగాయా? నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత యాజ్ ఎ టీచర్గా మీరు చాలా పెరిగాయి సార్.
యాజ్ ఎ టీచర్గా చెప్పగలను సార్. చాలా ప్రమాణాలు పెరిగాయి సార్. ముఖ్యంగా మనకు చూసుకుంటే రీసెంట్ 10th క్లాస్ రిజల్ట్ చూస్తే సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా 580, 500 ఈజీగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి క్యాలిబర్ని టీచర్ మాత్రమే చేయగలరు సార్. దాన్ని గుర్తించి ఒక డిఎస్సి నోటిఫికేషన్ని మొదటి సంతకాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టించేందుకు ఒక రాజకీయ కోణంలో తెస్తున్నారు తప్పితే సార్ అది ఇంకొక విషయం కాదు సార్. సార్ ఆఖరిగా మీరు చాలా సంవత్సరాల నుంచి కష్టపడి ఈ జాబ్ని కొట్టారు. ఇలాంటి నిందలు వస్తున్నప్పుడు మీ వృత్తి మీద ఎంతవరకు దీని ఎఫెక్ట్ చూపిస్తుందంటారు సార్? అసలు చాలా వరకు సార్. ఇప్పుడు అవినీతి చేసినటువంటి ఒక ఆఫీస్ వ్యక్తి మనకి అందరి ముందు ఏసీబీకి చిక్కబడినటువంటి వ్యక్తి ముందు కూర్చుంటే ప్రపంచం మొత్తం అతన్ని ఒక ముద్దాయిగా చూస్తూ ఉంటారు సార్. అలాంటిది మా మీద అంత నింద వేసినప్పుడు మా కష్టానికి అది ఆత్మగౌరవానికి చాలా బాధ కలుగుతుంది సార్. చాలా బాధగా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది సార్. మా పిల్లలు కూడా అడుగుతుంటారు సార్, ఏం సార్ మీరు డబ్బులు తీసుకొని వచ్చారా, ఏం సార్ మీరు ఇలా చేశారు? నానా మేము ఒకటే చెప్తాం సార్, మేము కష్టపడి మేము పాఠం చెప్తాం, మాకు మార్క్స్ కావాలి, మీరు డెవలప్ అవ్వాలి. మన భారతదేశ భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది, భారతదేశ నిర్మాతలు మీరు అని మేము వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళు కష్టపడేలా చేసి ఇలా చేయడానికి గల కారణము ఒక డిఎస్సి సార్, మెగా డిఎస్సి ఫలితంగానే ఇవన్నీ వచ్చాయి సార్. అదే మెగా డిఎస్సి అనేది పోస్టులు అమ్ముకునే విషయం అయితే 16,347 పోస్టులు ఇస్తే 15,000 చిల్లర మాత్రమే ఫిల్ అయ్యాయి. మరి మిగతా పోస్టులు కూడా అమ్ముకోవచ్చుగా సార్, ఆ 347 అమ్ముకోవచ్చుగా సార్. ఎందుకు అలా జరగలేదు? రిజర్వేషన్లు అందులో లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ1 కేటగిరీలో ప్రకాశం డిస్టిక్లో, ఉమ్మడి ప్రకాశం డిస్టిక్లో ఒక అప్లికేషన్ మాత్రమే వచ్చింది, కానీ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మిగిలిపోయాయి. మరి మిగిలిపోయినప్పుడు ఏరే వాళ్ళకి అమ్మొచ్చుగా సార్. అలా కొనే విషయం అయితే ఇలా ఎందుకు వస్తారు సార్? సార్ ఆఖరిగా ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు కానీ అలాగే రాష్ట్రంలో ఉన్న జెన్జీ యూత్కి కానీ డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ గురించి కానీ మీరేం చెప్తారండి? ఈ ర్యాలీ ద్వారా ఏం చెప్తారు? ఈ ర్యాలీ ద్వారా సార్ ప్రభుత్వము ఎటువంటి విభేదాలు లేకుండా, ఎటువంటి సంకుచితమైనటువంటి విభేదాలు లేకుండా ప్రతిదీ కూడా పారదర్శకంగా చేస్తుంది సార్. రీసెంట్గానే మన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు మేడం తమీమ్ అన్సారియా గారు కూడా మనకి ప్రెస్ మీట్ చెప్పారు సార్. త్వరలోనే మళ్ళీ డిఎస్సి ఉండబోతుందని చెప్పారు సార్. త్వరలోనే డిఎస్సి ఇస్తారు సార్. అదేవిధంగా మనకి దానికి తగ్గట్టు ఉన్నటువంటి నెక్స్ట్ అభ్యర్థులు బాగా మిగతా విషయాలన్నీ మర్చిపోయి రాజకీయంగా వచ్చేటువంటి విషయాలు సార్. మేము చదువుకునేటప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది రాజకీయ నాయకులు డిఎస్సి సంతకం పెట్టాడంతే. అది జరుగుతుందా? అది అవుతుందా? ఎన్ని కోట్ల కేసులు ఉంటాయో, ఎన్ని జరుగుతాయో మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా పోస్టింగ్ రావాలి. మీకు అసలు పోస్టింగ్ ఇస్తారా? అవి ఎన్ని సంవత్సరాలు పడతాయో. గ్రూప్ 2 పోస్టింగ్లు సార్, గ్రూప్ 2 పోస్టింగ్లు కావచ్చు. ఎప్పుడో 2021-22లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినవి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిల్ చేశారు సార్. కానిస్టేబుల్ పోస్టులు కూడా గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఫిల్ చేశారు. కాబట్టి ఎవరు కూడా ఫస్ట్లో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మాకు నమ్మకంగా ఒక మాట చెప్పారు సార్, నాన్న మీరు ప్రిపేర్ అవ్వండి, నోటిఫికేషన్ అనేది వస్తుంది, జాబు ఖచ్చితంగా వస్తుంది, కష్టపడిన వాళ్ళకే జాబ్ వస్తుంది అని వాళ్ళు గట్టిగా చెప్పారు సార్. దాన్ని మేము నమ్మాం సార్. దానికి అనుగుణంగానే జాబ్ వచ్చింది సార్. అంటే మేము కష్టపడితే జాబ్ వచ్చింది, కానీ ఏదో డబ్బులకి అలాంటివన్నీ కూడా నిరాధార ఆరోపణలు సార్, రాజకీయమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు సార్. ఖచ్చితంగా దానికి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది సార్.